వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు కీలక సందేశం ఇచ్చారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో వర్గ రాజకీయాలకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజురెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో తాను చేపట్టిన పాదయాత్రలో ఎంతో మంది నాయకులు కార్యకర్తలు తనతో కలిసి నడిచారని గుర్తు చేశారు. వారందరినీ కలిసికట్టుగా తీసుకెళ్లి ప్రోత్సహించే బాధ్యత పెద్దలుగా ఎమ్మెల్యే వరదరాజురెడ్డిపై ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉండవని, ఒకే పార్టీ అది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని లోకేష్ స్పష్టం చేశారు. ఎవరైనా వర్గాలు సృష్టించాలని భావిస్తే పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, అలాంటి వారికి వెళ్లే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు. వర్గ రాజకీయాల కారణంగా ఒకప్పుడు పార్టీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లా ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మొత్తానికి మంత్రి లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు కడప జిల్లా టీడీపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది ఇక్కడున్న ప్రతి కార్యకర్త గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. పెద్దలు వరదరాజులరెడ్డి గారు ఈరోజు శాసనసభ్యుడిగా మన ముందలు ఉన్నారు. వరదరాజులరెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నారు. ప్రతిపక్షంలో నేను పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది నాయకులు నాతో నడిచారు, కార్యకర్తలు నాతో నడిచారు. వాళ్ళందరూ ఎవరో మనకు అందరికీ బాగా తెలుసు. వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా తీసుకెళ్ళి ప్రోత్సహించాల్సిన బాధ్యత పెద్దలుగా మీ పైన ఉందని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ వర్గాలు ఉండవు, ఒకే పార్టీ అది తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరన్నా వర్గాలు చేయాలనుకుంటే తలుపు సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఆ వర్గాల వల్లనే పార్టీ నష్టపోతుంది. ఆ వర్గాల వల్లనే కంచుకోట లాంటి కడప జిల్లాలో మనం ఇబ్బంది పట్టాం. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా పిలిపిస్తున్నా, వర్గాలకి దూరంగా ఉండండి, పార్టీని నమ్ముకోండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ అని సభాముఖంగా తెలియజేస్తున్నా.